హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈ రోజు అయితే మా ఇంటికాడ వాన అయితే మంచిగా కొడుతుంది అనమాట. ఇంకా చల్ల ఉందిగా, వేడివేడిగా ఏమైనా వేసుకొని తిందామంటే మిర్చిలు చేసుకుందాం అనుకున్నాం. శనగపిండి అయిపోయింది. సో బ్రెడ్ అవుతుంది ఇంట్లో. ఇప్పుడు బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ తోటి అయితే నేను సమోసా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బ్రెడ్ సమోసా ఎట్లా వస్తుందో తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మీరు కూడా మంచి కోసం మాత్రం మీకు చెప్తా కదా, చూసుకోండి. అండ్ ఇప్పుడైతే ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఆల్రెడీ పొటాటోస్ అనేవి ఆలుగడ్డ బాయిల్ చేసి పెట్టుకున్నా. దాంట్లోకి ఏమేమి వేసుకున్నా ఇప్పుడు చూపిస్తా. నేను చేస్తుంటే అమ్మ టీ పెడుతుంది, ఒకసారి చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఎట్లా చేయాలో చూపిస్తా. ఇప్పుడైతే ఇవి ఆలుగడ్డలు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నా. నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కాబట్టి వీటిని స్మాష్ చేయాలి. జస్ట్ ఇట్లా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే మొత్తం ఇట్లా ఏమంటారు, పిండి పిండి అవుతుంది. అది కొంచెం నాకు తినడానికి నచ్చదు. ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. ఆల్రెడీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నా. అయితే నేను ఫస్ట్ నిన్న మా ఫ్రెండ్ గారిని అడిగాను అనమాట, నేను రేపు ఆలు సమోసా వేద్దాం అనుకుంటున్నారా అంటే, ఇట్లా బ్రెడ్ తోటి. అంటే నువ్వు తినాలనుకుంటే ఫస్ట్ హాస్పిటల్లో కూర్చొని తిను అని చెప్తున్నాడు. నేను తానని తెలుసు కానీ ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ? నేను టీ మిల్క్ ఇటువంటి ఏం తాగా, ఛాయ్ కూడా. అయినా సరే అమ్మ రోజు అడుగుతుంటుంది. ఎప్పుడు రోజు నేనే చేసి పెట్టాను, ఒకసారి నువ్వు ఏ రాదని ఉంటున్నా, అందుకని చెప్పేసి నేను చేస్తున్నా. ఇప్పుడైతే మనం ఇంత పెద్దగా ఉన్నాయి కదా, కొంచెం చిన్న చిన్న వేద్దాం. వీటిని మొత్తం ఇట్లా మెత్తగా కాకుండా కొంచెం లైట్గా వేసుకుంటే చాలు. యాక్చువల్లీ నీ వీడియో మార్నింగ్ దిద్దాం అనుకున్నా, కరెంట్ అయితే పోయింది. జస్ట్ గెట్ ద హెల్ అండ్ అప్పటి నుండి సరే అయితే అనుకుంటే తీసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా, ఎట్లా కొద్ది డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు అనమాట ఇంట్లో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంతే, అది చెయ్యాలి. ఇంకో ఆనియన్స్ అయితే వేసేస్తున్నా, కొంచెం కొన్ని వేస్తున్నా. అండ్ పచ్చిమిర్చి కూడా, ఇవి పచ్చిమిర్చి అండ్ కలమాకు కూడా కట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ దీంట్లో. అండ్ ఇది స్టఫింగ్ అయితే దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. అండ్ నెక్స్ట్ కొంచెం కారం, అండ్ నెక్స్ట్ కొంచెం వచ్చి పసుపు, అల్లం వెల్లిగడ్డ, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేస్తున్నా. నెక్స్ట్ మనం దీంట్లో నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే తింటున్నప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది ధనాల పొడి, ఇది కొంచెం వేసేస్తున్నా. దట్స్ ఇట్, అవసరం లేదు ఇంకా ఇదంతా. ఇంత అనమాట, మొత్తం మిక్స్ చేసేసుకుంటే చాలు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. పచ్చిమిర్చి అయితే ఒకటే వేసిన, ఎందుకంటే కడుపులో మంటలు వేస్తుంది కదా పచ్చి తింటే అట్లానే. సో ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు నేనైతే 5 slices ఆఫ్ బ్రెడ్ తీసుకున్నా, చాలు, ఎక్కువ అవసరం లేదు. మీరు ఎంత కావాలంటుంటే అంత తీసుకోండి. నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది ఆ స్టఫింగ్కి. సరిపోకుంటే ఇంకా బ్రెడ్ ప్యాకెట్ ఉంది కదా, దాంట్లో కింద కట్ చేసుకుంటే అయిపోయి. ఫస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇట్లా పక్కన కట్ చేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ మాడిపోయి ఉంటాయి కదా బ్రెడ్ది, అట్లా అని చెప్పి అవసరం లేదు. దీన్ని మళ్ళీ మనం వేరే దానికి కూడా వాడుకోవచ్చు. ఈ వేస్టేజ్ని ఏం పడేయాల్సిన అవసరం లేదు. సో బ్రెడ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇట్లా కట్ చేసుకుంటూ అయిపోయి కొంచెం కట్టగా లేట్ చేయాలి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ కట్ చేసేసుకున్నాం కదా దీంట్లో. ఇప్పుడు దీంట్లోకి మనమైతే స్టఫింగ్ పెట్టేసుకుందాం. ఎట్లా పెట్టాలో చూపిస్తాను నేను. ఇప్పుడు కొంచెం బ్రెడ్ని అయితే తడి చేసుకోవాలి.
ఇట్లా తడి చేసేసుకొని ఇది ఉంది కదా స్టఫింగ్ మన దగ్గర, ఈ స్టఫింగ్ని పెట్టాలన్నమాట. స్టఫింగ్ ఇప్పుడు ఇంత పెట్టేస్తున్నా దీంట్లో. దీన్ని ఎట్లా క్లోజ్ చేస్తానో చూడండి. 2 హ్యాండ్స్ వాడాలి, 1 హ్యాండ్ కాదు. సేమ్ మనం పూర్ణం ఎట్లా తీసుకుంటామో అట్లా తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకుండా మనకు వేరే షేప్ రావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం బ్రెడ్ని వాటర్లో డిప్ చేసుకుందాం మొత్తం. అట్లయితేనే కొంచెం మంచిగా వచ్చేటట్టుంది. తీసేసుకొని వాటర్ తీసేద్దాం దీంట్లో నుండి. స్క్వీజ్ చేసేసిన. ఇప్పుడు దీంట్లో ఇది పెట్టేస్తాను. ఇంతకుముందు ఇది కొంచెం మంచిగా రాలేదు, ఇప్పుడు ఇదన్నా బాగా వస్తుందో అయితే చూద్దాం. ఇదైతే బాగా వచ్చింది. నెక్స్ట్ కొంచెం వాటర్ చల్లుకుంటూనే చేసేద్దాం. మొత్తానికి అయితే 5 చేస్తా, ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే వాడు అప్పటికే అన్నాడు. ఇట్నే ఒకసారి ఏం చేసిన అంటే యూట్యూబ్లో చూసే వెజ్ బిర్యానీ తీసుకెళ్ళాను అనమాట. అయితే అప్పుడు ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం, మా ఫ్రెండ్స్ హాస్టల్స్లో ఉంటారు, హోమ్ ఫుడ్ తీసుకురారంటే నేనే ఏదో కొత్తగా ఉంటుందని చెప్పేసి కుక్కర్లో వెజ్ పులావ్ ట్రై చేసిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అందరికి మోషన్స్ పెట్టినాయి. సో అప్పటి నుండి వంటలు చేయొద్దు అనుకున్నా. కాకపోతే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, అందరూ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయొద్దు అన్న ఫీలింగ్ తోటి చేస్తున్నాను. కాకపోతే ఇది మాత్రం సక్సెస్ అయిందనుకో, నా వంటలు మరిన్ని మంచి మంచి వంటలతో అయితే మేము ముందుకు వస్తాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కానీ ఖచ్చితంగా మంచిగానే ఉన్నారు. కాకపోతే కావాలని మన ఫ్రెండ్స్ ఎట్లుంటారు, ఇంకా హెచ్డి చేస్తుంటారు కదా అట్లా. మన సమోసా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం అయితే కడాయి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ అయిపోయింది. ఆయిల్ పోయాలి. మనకు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోస్తే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ బాల్స్ డిప్ అయ్యేంత వరకు, ఈ బాల్స్ మునిగేంత వరకు పోసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటుంది. మీరు ఒక పని చేయండి, ఏంటిదంటే ఈ బాల్స్ చేసుకునేటప్పుడే ఆయిల్ అనేది హీట్ చేసుకోండి బెటర్. నాకైతే ఆ ట్రిక్ తెలియాలి. ఇంకా మీకు ఇంకేమైనా ట్రిక్స్ తెలిస్తే చెప్పండి. అండ్ ఈ సమోసాలు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. మీరు ఇదివరకు చేసుకుంటే ఇంకెట్లా చేయాలో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం కుకింగ్ కూడా ఛానల్లో, బయటనైతే మస్తు కుక్ చేసిన. ఆయిల్ వేగిన తర్వాత మనం ఈ బాల్స్ వేసి ఫ్రై చేద్దాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం ఈ బాల్స్ వేసేద్దాం. ఫోర్ అయితే పట్టినాయి. నెక్స్ట్ స్టెప్కి అవి వేద్దాం. ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకోవాలి, తర్వాత అవి బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ హై ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. యూట్యూబ్ చేసిన కష్టాలు ఇవి. డైలీ ఒక వీడియో పోస్ట్ చేయాలన్న దాంతో వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి నన్ను, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ 1 o'clockకి వీడియో పెడతాను. వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. మంచి స్మెల్ అయితే వస్తుంది, అరోమాటిక్. ఒకసారి ఎట్లా ట్రై చేయండి, ఈజీ ఉంది కదా. ఇప్పుడు మనం మైదా పిండి అది ఇది యూజ్ చేయడం కంటే బ్రెడ్ ఆల్రెడీ ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, బెటర్. అయిపోయింది, బాయిల్ అయినాయి. ఇప్పుడైతే తీసేద్దాం మనం.
తీసేస్తున్నా, మరి మొత్తం మాడిపోతా కూడా బాగుంటాయి. ఆలు స్టఫ్డ్ సమోసా మనకైతే ఇప్పుడైతే ఇంకొక ట్రిప్ ఉంది కదా, ఇది వేసి పెట్టేస్తాను నేను. దీంట్లో వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇది అయితే బాయిల్ అవుతుంది. మొత్తానికైతే బ్రెడ్ సమోసా రెడీ అయిపోయింది ఆలు స్టఫింగ్ తోటి. తిని చెప్తే ఇప్పుడు ఎట్లుందో. సూపర్ టేస్ట్ ఉంది, సేమ్ సమోసా టేస్ట్ లెక్కనే వస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇది చేసినా కదా, మా డాడీకి అయితే ఇస్తా, ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాడు. ఎట్లుంది ఈ సమోసా? బ్రెడ్ స్టఫ్డ్ సమోసా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని తినండి. ఖచ్చితంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకెటువంటి మాట మీద వీడియోస్ చేయమంటారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.